అటెన్షన్ ప్లీజ్. నేను ఈ వారం 3 స్కామ్స్ నుంచి తప్పించుకున్నాను. రోజు పేపర్లో చదువుతున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. స్మార్ట్ ఫోన్ వినియోగదారులే టార్గెట్గా ఎన్నో స్కామ్స్, ఫ్రాడ్స్ బయటపడుతున్నాయి. సామాన్యులందరూ వాటి బారిన పడుతున్నారు. మీకు ఇలాగే జరిగిందా? నా అనుభవం ఇక్కడ షేర్ చేస్తున్నాను. మొదటిది కేవైసీ స్కామ్ కాల్, రెండోది వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్, మూడోది తాజాది డిజిటల్ అరెస్ట్ స్కామ్. కేవైసీ స్కామ్ కాల్స్ చాలా మందికి వస్తున్నాయి అంటున్నారు. ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ మోగింది. సార్, పలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని ఒక యువతి మాట్లాడింది. 24 గంటల్లో మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, లింక్ పంపుతున్నాను, దాని మీద క్లిక్ చేయండి అన్నదా అమ్మాయి. నేనేం చేశానంటే, అలాగేనమ్మా, బ్రాంచ్కి వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేశాను. ఓ అరగంటలో నేరుగా బ్యాంకుకి వెళ్ళాను. అక్కడ సిబ్బందికి ఇలా జరిగిందని చెప్పాను. వారు బ్యాంక్ నుంచి అలా కాల్స్ చెయ్యం అన్నారు. 24 గంటల్లో బ్యాంకు ఖాతా సస్పెండ్ అవుతుందన్న వాళ్ళు నాకు టోపీ వేయబోయినట్లు నేను నిర్ధారించుకున్నాను. రెండోది వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్. మీరు టెలిగ్రామ్ యాప్ వాడుతున్నారా? అందులో కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. మైక్రో టాస్క్లు ఉన్నాయి, సులభంగా సంపాదించండి అంటూ. ఏమిటి వాళ్ళు చెప్పే మైక్రో టాస్క్లు? యూట్యూబ్ వీడియోలు లైక్ చేయమంటారు, హోటళ్ల సర్వీసును, ఫుడ్ నాణ్యతను రివ్యూ చేయమంటారు, మూవీస్కి రేటింగ్ ఇమ్మంటారు. 2-3 తేలికపాటి టాస్క్లు చేశాక 150 రూపాయల నుంచి 500 రూపాయల దాకా యూపీఐ చేస్తారు, లేదా క్రిప్టో చేస్తారు. ఆ తర్వాత విఐపి గ్రూపులు చేరుస్తున్నాం, ఇంకొంచెం పెద్ద పనులు అప్పగిస్తాం అంటారు, ఎక్కువ మొత్తం చెల్లిస్తాం అంటారు. కొన్నాళ్ళ పాటు ఫేక్ డిజిటల్ డాష్ బోర్డులు మీ సంపాదన జోరుగా పెరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎంతో కొంత సొమ్ము విత్డ్రా చేయాలని ప్రయత్నించారనుకోండి, అప్పుడు బయటపడుతుంది బండారం. సిస్టమ్ అప్గ్రేడ్ వల్ల, ట్యాక్స్ క్లాజ్ వల్ల, టెక్నికల్ ఎర్రర్ వల్ల మీ ఖాతా స్తంభించిపోయింది అంటారు. అమౌంట్ రిలీజ్ చేయాలంటే పెద్ద మొత్తం డిపాజిట్ చేయమంటారు. వాళ్ళు చెప్పినట్టల్లా చేసినప్పటికీ మీ పనిలో క్వాలిటీ లేదంటారు. మీ వల్ల ఫైనాన్షియల్ లాసెస్ సంభవించాయి అంటారు. ఫేక్ లీగల్ నోటీసులు పంపిస్తారు, పోలీస్ కేసులు పెడతా ఉంటారు. ఈ గొడవ నుంచి క్షేమంగా బయటపడాలి అంటే ఇంత డబ్బు కట్టాలి అంటారు. ఈ బాపత్ కేసులు నాకు కొన్ని తెలుసు. అదే పద్ధతిలో నాకు టెలిగ్రామ్లో ఒక మెసేజ్ పంపించారు. రోజుకు 2 గంటల పని, జీతం నెలకు 30,000, ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు 2,000 రూపాయలు కట్టాలి. ఇది సారాంశం. అట్రాక్టివ్గా ఉందా ఆఫర్? అలా ఎవరైనా మెసేజ్ పెట్టినా, కాల్ చేసినా బహుపరాక్. నేనేం చేశానంటే, ఫీజు కట్టను, శాలరీ ఎప్పుడు వస్తుంది అని అడిగాను. ప్రాసెసింగ్ ఫీజు 5,000 రూపాయలు కట్టమన్నారు. వెంటనే ఆ నంబర్ బ్లాక్ చేశాను, రిపోర్ట్ చేశాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జాబ్ కోసం ముందుగా డబ్బులు ఎవరైనా డిమాండ్ చేస్తే అది ఫేక్. డిజిటల్ అరెస్ట్ గురించి ఈ మధ్య తరచూ వింటున్నాం. ఏమాత్రం సందేహం లేదు, అది 100% ఫేక్ సైబర్ ఫ్రాడ్. అంతర్జాతీయ క్రైమ్ సిండికేట్ల చేతిలో ఇప్పుడు అదో ఆయుధం అయింది. ఇండియాలో డిజిటల్ అరెస్ట్ చేసే అధికారం, అవకాశం చట్టబద్ధంగా ఎవరికీ లేవు. మీకు ఎప్పుడైనా ఫోన్ రావచ్చు. సిబిఐ నుంచి అంటారు, ముంబై పోలీస్ అంటారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నుంచి అంటారు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి నుంచి అంటారు. చెప్పేది ఒకటే, మీ ఆధార్, ఫోన్ నెంబర్, బ్యాంక్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. మనీ లాండరింగ్, టెర్రర్ ఫండింగ్, అక్రమ డ్రగ్ పార్సిళ్లు, వీటిలో 1-2 నేరాలతో మీ వివరాలు లింకప్ అయ్యాయి అంటారు. వీడియో కాల్ చేసి పోలీస్ స్టేషన్ సెటప్, యూనిఫామ్స్, ఫోర్జ్డ్ అరెస్ట్ వారెంట్స్, ఏఐ డీప్ ఫేక్స్తో హడలుగొడతారు. స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్ చేసి మిమ్మల్ని ఉన్న చోటు నుంచి కదలొద్దు అంటారు. ఎవరితోనూ మాట్లాడినెవరు. తీవ్ర ఒత్తిడికి గురి చేసి ట్రాప్లో బిగిస్తారు. ఈ ఆరోపణల భారం నుంచి తప్పించుకోవాలి అంటే తక్షణం ప్రభుత్వ ఖాతాల్లోకి పెద్ద మొత్తం బదిలీ చేయమంటారు. దొంగ ఖాతాల నెంబర్లు ఇస్తారు. వెరిఫికేషన్ ముగిశాక ఈ ఫండ్స్ని రిఫండ్ చేస్తాం అంటారు. అలాగని నమ్మబలుగుతారు. ఒక్కసారంటూ వాళ్ళు చెప్పిన ఖాతాల్లో డబ్బులు జమ కాగానే ఆ మాయగాళ్లు ఇట్టే అదృశ్యమైపోతారు. 2022 నుంచి ఇలాంటి మోసాల కేసులు ఎక్కువయ్యాయి. మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి దేశాల నుంచి ఈ కాల్స్ వస్తున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. కాల్ సెంటర్లలో పనిచేయడానికి భారత జాతీయుల్ని బలవంతాన నియమిస్తున్న ఉదంతాలు వింటున్నాం. నేనేం చేశానంటే, సార్ లైవ్లో అరెస్ట్ చేస్తారా, యూట్యూబ్లో పెట్టనా అని అడిగాను. అంతే, అవతల వాడు టెన్షన్ పడిపోయి కాల్ కట్ చేశాడు. మీకు ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930కి కంప్లైంట్ చేయండి. ధైర్యంగా, తెలివిగా వ్యవహరించండి. ఆ మహామాయగాళ్లు తోక ముడుస్తారు. మీ సూచనలు, స్పందనల్ని కామెంట్స్ విభాగంలో పోస్ట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
దిస్ ఈజ్ బాలు ఎక్కల దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.